మాకు ఏం అవసరం ఉంది అంత స్కెచ్ చేసుకొని పోయి మాకేందని ఉంటే ఓపెన్గానే మాట్లాడతాం. మీకు అసలు అందరికీ తెలియని విషయం ఏంటంటే బ్రదర్ అనిల్ అనే వ్యక్తి నేను ఆ రోజే నాకు పరిచయం కాదు. అసలు అంతకుముందు మా మధ్య ఎలాంటి పరిచయం లేదు, ఏమీ లేదు. మేము ఆ రోజు విజయవాడ ఫ్లైట్కి పోతున్నాం, ఆయన ఫ్లైట్కి వచ్చాడు. యాదృచ్ఛికంగా కలిసినాము. వాళ్ళు ఎన్ని చెప్పినా చెప్పకపోయినా మేము కలిసిందైతే యాదృచ్ఛికమే. అయినా మేము కలిసినా కూడా ఏమి ఒకవేళ నిజంగా ఆయన చెప్పినట్లు కలిస్తే మాకు కామన్ పాయింట్ ఉంది. అని బ్రదర్ అనిల్ కావచ్చు, షర్మిల కావచ్చు, వాళ్ళంతా ఎవరు? జగన్ బాధితులు. బీటెక్ రవి ఎవరు? జగన్ బాధితులు. జగన్ బాధితులు దాంట్లో కలవడంలో తప్పేం లేదు. అయినా కూడా మేము కలిసింది యాదృచ్ఛికమే. మీరు ఒకటి గమనించండి, షర్మిల గారు వైఎస్ఆర్ పార్టీ అక్కడ తెలంగాణలో పెట్టినప్పుడు ఎవరు ఏమి షర్మిలను విమర్శించలే. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అన్నాల వచ్చి షర్మిల వాళ్ళకు దయ్యం భూతం మాదిరిగా అనొచ్చి విమర్శిస్తారు. అంటే వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే షర్మిలనైనా సరే విజయమ్మనైనా సరే మాట్లాడతారు. ఎందుకంటే విజయమ్మను కూడా రాజీనామా చేయించాడు కదా. విజయమ్మను పోయి ఒక దూతను పంపించి రాజీనామా పత్రం చేసుకొని వచ్చాడు. అట్లా షర్మిల మేము చెప్పేది ఏంటంటే మీరు మీ చెల్లెళ్ళని కానీ మీ వాళ్ళని కరెక్ట్గా పెట్టుకుంటే బీటెక్ రవి చెప్తానో చంద్రబాబు చెప్తానో వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే అన్నను కూడా ఎదిరిస్తారా? ఇదేమన్నా సాధ్యమా? నువ్వు కరెక్ట్గా పెట్టుకోలేక నువ్వు వాళ్ళకు మోసం అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చారు. బాధితులంతా కూడా రేపొద్దున ఒకటైనా ఎప్పుడు మేము అట్లా అనుకోలే. అయినా కూడా ఏమి ఎందుకు కాకూడదని నేను అడుగుతాను.